నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు N1 టాక్స్. ఈ రోజు మనం తెలుసుకోబోయే ట్రెండింగ్ మిస్టరీ ఏంటంటే లేవియథన్. అండ్ ఈ పేరు మీరు కూడా ఎక్కడో వినే ఉంటారు కదా. ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుందండి. ఇది సముద్రంలో నివసించే అతిపెద్ద జంతువు అని దీనిపైన వీడియోస్ క్రియేట్ చేశారు. చాలా ట్రెండ్ అవుతుంది. ఇది బయటకు వస్తే సముద్రం అంతం అయిపోతుందని చాలా న్యూస్లు అయితే ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అండ్ దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది, అసలు లేవియథన్ అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి, అది బయటకు వస్తే ఏమవుతుంది, దాని గురించి పురాణాల్లో ఏం చెప్పబడింది. సో దీనికి రిలేటెడ్గా ఈ వీడియోలో మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇది ప్రీవియస్ హిస్టరీలో చెప్పబడిన సముద్రం అడుగున నివసించే ఒక భారీ జీవి. అండ్ ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే 2-3 దేశాలను కవర్ చేసేంత పెద్దగా ఉంటుందని ప్రీవియస్ హిస్టరీలోనూ పురాణాల్లోనూ చెప్పబడింది. ఇలాంటి కథలు మీరు చాలా వినే ఉండొచ్చు. కానీ లేవియథన్ ఎందుకు ఇంత ఫేమస్ అవుతుందంటే ఇది బయటకు వచ్చే టయానికి ప్రపంచం అంతమైపోతుందని, ఇది బయటకు వచ్చే టయానికి తల్లులు తమ బిడ్డల్ని అమ్ముకునే సిచ్యువేషన్లో ఉంటారని, అండ్ ప్రపంచం అధర్మంతో నిండిపోతుందని చాలా పురాణాల్లో చెప్పబడి ఉంది. అండ్ అన్ని పురాణాల్లోనూ లేవియథన్ అనే పేరు ఉందని నేను చెప్పట్లేదు, కానీ ఒక మాన్స్టర్ ఈ సమయంలో బయటకు వస్తుందని చెప్పబడింది. సో మనం ఇప్పుడు సైంటిఫిక్ గా చూసుకుంటే ఒక జీవి 2-3 దేశాలను కవర్ చేసేంత పెద్దగా ఉన్నప్పుడు అది కింద అంటే నీటి అడుగున చిన్న కదలిక జరిగినా కూడా, జస్ట్ దాని తోక ఊపినా కూడా సముద్రంలో అలలు వచ్చి సునామీలు వచ్చే రేంజ్ లో ఈ పాటికి పరిణామాలన్నీ జరగాలి. కానీ అవన్నీ ఏం జరగలేదు కాబట్టి మేబీ అది ఉన్నా కూడా అంత సైజులో ఉండేంత కెపాసిటీ అయితే ఉండదు. సో ఇది నివసించలేదు అని చెప్పడానికి కూడా మన దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు సైంటిఫిక్ గా. సో మనం ఇప్పటి వరకు సైంటిఫిక్ గా సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేసింది కేవలం 25% మాత్రమే. ఇంకా 75% సముద్రాన్ని ఎక్స్ప్లోరే చేయలేదు. మరి ఎందుకు ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా ఇంకా సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేయకపోతున్నాం అంటే దానికి రీజన్ మీకే అర్థమై ఉండాలి. దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అంత కష్టం. సో మనం ఎంత లోతుకు వెళ్ళినా ఒక 12,000 మీటర్లు అండ్ 10,000 మీటర్లు అంత లోతుకు మాత్రమే మాక్సిమం మనిషి వెళ్ళగలడు సబ్మెరీన్స్ ఉపయోగించి అండ్ ఈ టెక్నాలజీ ఉపయోగించి. అంతకంటే కింద వెళ్ళినా కూడా ఆ ప్రెజర్ కి ఏ మిషన్ అయినా క్రాష్ అయిపోతుంది. సో ఈ రీజన్ వల్ల మనం ఇంతవరకు సముద్రాన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇంకా లేవియథన్ గురించి పురాణాల్లో హిస్టరీ గురించి వస్తే, అండ్ ఇది బైబుల్లో కూడా రాయబడింది. దీంట్లో ఏమని ఉందంటే లేవియథన్ అనేది దేవునికి శత్రువుగా, అండ్ ఇది ఒక జీవి, ఇది సముద్రంలో నివసిస్తూ ఉన్నట్లు, అండ్ ఇది బయటకు వచ్చిన తర్వాత దేవుడే దీన్ని సంహరిస్తాడన్నట్టు రాసుంది. అండ్ కొన్ని పాప్ కల్చర్స్ లో కూడా దీని గురించి ప్రస్తావన అయితే ఉంది. అండ్ ఒకవేళ ఈ పురాణాల గురించి మాట్లాడినట్టయితే లేవియథన్ సైజు భూమిలో సగం ఉంటుందని కూడా కొన్ని పురాణాల్లో రాసింది. సో ఇదైతే ఇంపాసిబుల్. ఒకవేళ అంత సైజు ఒకవేళ మాన్స్టర్ వచ్చినా కూడా పురాణాల్లోనే దాని గురించి ఆన్సర్ ఎదిగితే దేవుడే వచ్చి సంహరించాలి తప్ప మనుషులు ఎవ్వరూ దీన్ని ఏమీ చేయలేరని కూడా రాసింది. సో ఆల్రెడీ మనుషులు ఎవరు ఏమీ చేయలేరు, దేవుడే చేయాలి అని రాసినప్పుడు మళ్ళీ మనం దాని గురించి ఆలోచించడం ఎందుకు. సో ఇప్పుడు హైపోథెసిస్ గా మాట్లాడుకుందాం. ఒకవేళ అంత భారీ జంతువు నిజంగా బతికి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఒకవేళ అంత భారీ జంతువు నిజంగా బతికి ఉంటే మాక్సిమం ఆ సైజులో అయితే ఉండదు. ఒకవేళ మాన్స్టర్ నిజంగా అంత పెద్ద మాన్స్టర్ మనుషుల్ని డ్యామేజ్ చేసేంత, దేశాల్లో సునామీలు తెప్పించేంత ఆ సైజులో ఉండే మాన్స్టర్ నిజంగా బతికి ఉంటే ఖచ్చితంగా మనం ప్రపంచంలో ఉండే ఇప్పుడు టెక్నాలజీ దాన్ని అంతం చేయగలదనే ఎవరైనా నమ్ముతారు. ఎందుకంటే మరీ ఒక జీవిని చంపే టెక్నాలజీ కూడా మన దగ్గర లేదంటే అది చాలా చిన్న విషయం. అండ్ ఒకవేళ నిజంగా అలాంటి జంతువు బతికి ఉంటే దాన్ని అంతం చేసే టెక్నాలజీ మన దగ్గర ఆల్రెడీ ఉంది. సో మనం దాన్ని ఈజీగా క్లియర్ చేసుకోగలం. సో అసలు మ్యాటర్ ఏంటంటే ఇది బతికి ఉందని ఈ మధ్య చాలా వీడియోస్ అనేవి రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. అండ్ ఆ వీడియోస్ లో 90% వరకు నిజం లేదు. అండ్ ఆ ఉండే 1% కూడా వేరే జంతువు. అది లేవియథన్ అయితే కాదు, మేబీ వేరే ఏదైనా పెద్ద జంతువు వీడియో చూపించి దాన్ని కొంచెం మార్పింగ్ చేసి లేవియథన్ లాగా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంటారు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే లేవియథన్ అయితే ఇంతవరకు బతుకున్నట్టు ఎన్ని సైంటిఫిక్ ప్రూఫ్ అయితే లేదు. జస్ట్ ఇది పురాణాల్లో చెప్పబడిన ఒక మాన్స్టర్ మాత్రమే. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పురాణాల్లో ఇది ఎప్పటి నుంచో చెప్పబడింది. జస్ట్ ఇప్పుడు అది ఫేమస్ చేశారు అంతే. సో మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కింద నా లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలనిపిస్తే మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, నేను మీ నాని సైనింగ్ ఆఫ్.